హలో అండి. ఈరోజు నా భోజనం ఏంటో చూసేయండి. వేడి వేడిగా రాగి సంగటి, అందులో కాంబినేషన్‌గా పప్పు చేశాను. పెసరపప్పు పప్పు, ఇంకా చికెన్ ఫ్రై అనమాట. పెసరపప్పు పప్పేసుకొని, నెయ్యి వేసుకొని, రాగి సంగటి ముద్ద నోట్లో పెట్టుకుంటే అమృతం అండి. కరిగిపోతుందనమాట. సూపర్ టేస్టీగా కుదిరింది. ఇంకా చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై అయితే జ్యూసీ జ్యూసీగా, ఫ్లేవర్‌ఫుల్‌గా ఉందండి. లాస్ట్ వరకు చూడండి. 2 రెసిపీస్ నేను ఇప్పుడైతే అప్‌లోడ్ చేస్తున్నాను. ముందుగా అయితే చెరబెట్టేసి పెసరపప్పు, పచ్చిమిర్చి, టమాటాలు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ వేసుకొని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. బాగా మెత్తగా ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఉప్పు, పసుపు ఇది కూడా వేసుకొని ఇందులో నిమ్మరసం వేసాను నేను. చింతపండు వేయలేదనమాట. మీరు కావాలంటే చింతపండు వేయండి. తర్వాత మనం మొత్తం మెదుపుకోవాలి పప్పుని. తాలింపు పెట్టేయాలన్నమాట పప్పుని. ఇప్పుడు ముందుగా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి, తెల్లగడ్డ, ఎర్రగడ్డ ఇవన్నీ వేసుకొని తాలింపుని అయితే బాగా ఫ్రై చేసుకొని, బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఇంగువ కూడా వేసాను. బాగా ఫ్రై చేసి ఈ తాలింపుని అయితే పప్పులో వేసేసుకోవాలి. ఎంత స్మెల్ ఉండిందంటే ఆ తాలింపు వేసినప్పుడు సూపర్ ఉండిందండి. లాస్ట్లో కొత్తిమీర వేసేసి దింపేశాను అనమాట. ఇక్కడైతే రాగి సంగటికి నార్మలే అండి. డైలీ చేసే విధంగానే చేసేసాను. రాగి సంగటికి రాగి పిండి వేసేసి దమ్లో పెట్టేశాను అనమాట. తర్వాత గెలికి ముద్ద చేస్తాను. ఇక్కడ చూడండి చికెన్ ఫ్రై. ముందుగా అయితే పెనం పెట్టుకుని ఆయిల్ వేసి హోల్ గరం మసాలా, ఇంకా చికెన్ కూడా వేసుకొని చిల్లీ ఫ్లేక్స్, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసుకొని చికెన్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్లో వచ్చే వాటర్తోనే మనం కుక్ చేసుకుంటాం అనమాట. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే కారప్పొడి వేసాను. తర్వాత అయితే కరివేపాకు, గరం మసాలా వేసి ఇంకా మిరియాల పొడి ఇవి కూడా వేసి మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుంటూ వేసాను అనమాట. తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఇది కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇందులో నేనేం వేస్తానంటే ఇది ఉంటుంది కదా ధనియాల పొడి ఇంకా చికెన్ మసాలా ఇది కూడా వేసుకొని ఇంకా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ చికెన్లో వచ్చే వాటర్తోనే మనం రోస్ట్ చేసుకుంటామన్నమాట. మళ్ళీ వాటర్ అయితే అస్సలు యూజ్ చేయము. బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎలా అంటే మనకి పెనంకు గ్రేవీ లేకుండా ముక్కకి గ్రేవీ అతుక్కున్నంత వరకు మనకి ఆ చికెన్ అయితే రోస్ట్ చేయాలి. లాస్ట్లో పచ్చిమిర్చి, కొత్తిమీర ఇది కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. అస్సలు ఎంత ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటుందంటే ఈ చికెను సూపర్ టేస్టీగా ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. అసలు రాగి సంగట్లేకి పప్పు వేసుకొని చికెన్ తింటుంటే ఆహా అమృతం అంటే అమృతం. కంపల్సరీగా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.